శాస్త్రి గారి లిరిక్స్ లో మీకు స్పెషల్ గా అనిపించేది ఏంటి సార్? ఇన్ మై యంగర్ డేస్ నాకు మన ఆత్రేయ గారి లిరిక్స్ ఐ యూస్ టు లైక్ వెరీ మచ్. చాలా ఈజీగా 2 లైన్స్లో ఫిలాసఫీ వచ్చేసేది, అర్థమైపోయేది అందరికి, ఎనీబడి. శాస్త్రి గారి దాంట్లో కూడా ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఆ సేమ్ క్వాలిటీ. హీ వాజ్ నాట్ ఇదేదో రైమ్ చేయాలి, ఇదేదో ప్రాస ఉండాలి, ఇది లేదండి ఆయనకి. He would make the song చాలా అట్రాక్టివ్ విత్ సింపుల్ వర్డ్స్. ఇమ్మీడియట్ గా ఎవరైనా సరే పాడుకునేవాళ్ళు. పెప్పి నెంబర్ లో కూడా ఆయన పెప్పి నంబర్, అదే బల్పం పట్టి బామ అంటే ఇది సచ్ ఎ పెప్పి నంబర్. బట్ ఫస్ట్ విన్నప్పుడు దాంట్లో ఉన్న ఫిలాసఫీ అర్థం కాదు. మీరు ఆయనకి నివాళి అర్పించడానికి వచ్చినప్పుడు కూడా యు మెన్షన్ అనదర్ సాంగ్ అపార్ట్ ఫ్రమ్ తెలుసా మనసా, ఓ నమాని చావని అనుకున్నా కన్నా. ఇద్దరు సినిమాలో మీరు ఈ పాట నాన్నగారితో పాట అండి. కరెక్ట్. అప్పుడు మీరు కొడుకు, ఆయన తండ్రి. సో ఆయన మీ గురించి అనుకోవడం, ఇప్పుడు మీరు తండ్రి మీ కొడుకులను చూసుకోవడం, ఈ పాట మీ ఫ్యామిలీ మొత్తానికి చాలా ఆప్ట్ గా సూట్ అవుతుందేమో కదా? ఏ ఫ్యామిలీకైనా సూట్ అవుతుందండి. ఎనీ ఫాదర్ అండ్ సన్ ఇట్ విల్ సూట్. సో మీకు అంటే ఈ పాట ప్రత్యేకంగా నచ్చడానికి రీజన్ ఏమైనా ఉందా? అంటే ఐఎమ్ ష్యూర్ ఒక ప్రౌడ్ ఫాదర్కి ఆర్ ఫాదర్, లవింగ్ ఫాదర్కి ఒక కొడుకుతో అన్నీ చెప్పలేరు. ఈ సాంగ్ ప్లే చేస్తే చాలు, సేమ్ థింగ్. ఈ సాంగ్ ప్లే చేసి వినరా అంటే సరిపోద్ది అంత. అండ్ కొడుకు కూడా అది సేమ్ థింగ్. కొడుకు నేనే గురుదక్షిణగా నాకు నేనే అంకితం అవుతున్నా. సో సేమ్ థింగ్ కొడుకు కూడా. గుడ్ రిలేషన్షిప్ ఉన్న ఫాదర్ అండ్ సన్కి పర్ఫెక్ట్ సాంగ్. అంతే అంతే. And that's why I liked it so much. There were so many words నేను నాన్నగారికి చెప్పలేని అన్ని ఈ పాటలో అయిపోయినాయి, నా నోటితో పాడిచ్చారు ఆయన. ప్లే చేసి వినిపించారు ఎప్పుడైనా? వినిపించలేదండి, అవసరం లేదు. అది ఊటీలో షూట్ చేసాము, ఒక 5 రోజులు అదే నడుస్తూనే ఉంది. అంటే మీరు ఇంత స్టార్ హీరో కదా, అలా ఎప్పుడు మీకు అనిపించలేదా శాస్త్రి గారితో? లేదండి, అస్సలు లేదు. ఆయనకి లేదు, నాకు లేదు. అండ్ నేను ప్రొడ్యూస్ చేసిన ఒక ఫిల్మ్ ఉందండి, సిసింద్రి. ఐ రిమెంబర్ మై అఖిల్ వాజ్ ఓన్లీ 11 months old. అండ్ ఆయనతో పాట తీయాలి, మదర్ చేసే పాట, మదర్ అండ్ సన్. అండ్ వాట్ ఈస్ ద మదర్స్ ఫీలింగ్. సో యాక్చువల్లీ దట్ ఫీలింగ్ ఇన్ దట్ సాంగ్ నేను శాస్త్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది ఇట్లా ఉండాలండి అని చెప్పి. వాట్ మై మదర్ యూస్ టు సే ఓకే టు అఖిల్ అని చూసిన కానీ, ఓకే మనవాడి గురించి, ఆ మనవాడి గురించి, అరే వచ్చిన కానీ అరే ఆడి దిష్టి తీయించండి రా అనేవాళ్ళు ఫస్ట్. అలాగే ఉంటుంది. చిన్ని తండ్రి నిన్ను చూడగా 1000 కళ్ళైన సరిపోవురా. మై గ్రాండ్ మదర్స్ ఫీలింగ్స్ శాస్త్రి గారికి చెప్పాను నేను. ఇంత సింపుల్ గా రాశారు. సో ఆయన ఎగ్జాక్ట్ గా అలా రాసి ట్రాన్స్ఫర్ చేశారు. ఇట్ బికేమ్ సూపర్. పాడుతుంటారా అఖిల్కి ఎప్పుడైనా? ఇక్కడ ఈ పాటకి సంబంధించి ఒక చిన్న అనుభవం నాకు చెప్పాలి సార్. మీకు గుర్తుండదు ఆబ్వియస్లీ. ఈ పాట ట్రాక్ నేను పాడాను. అవునా? నేను శాస్త్రి గారితో ఆ రోజు రాత్రంతా కూర్చున్నాను. మీరు అన్నట్టుగా రాజు గారు మ్యూజిక్ డైరెక్టర్, రాజు గారు, అవును, ఆయన శాలిగ్రామంలో ఆ పాట నైట్ అంతా నేను కూర్చుని ఆయనకి తత్కారం పాడి ఆయన రాస్తే, మన్నాడు పొద్దున్న చెన్నైలో ఆ రికార్డింగ్ స్టూడియోకి వస్తే నేను ట్రాక్ పాడాను. మీరు వచ్చారు, విన్నారు. యు ఆర్ సో నైస్, యూ టుక్ మీ అసైడ్. బాగుంది పార్థసారథి. అప్పుడు ఐ వాజ్ ప్రాబబ్లీ 18 or 17 అదే ఏదో. వాయిస్ చాలా లేతగా ఉంది, బట్ ఐఎమ్ షూర్ యూ విల్ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పేసి నాకు విషెస్ చెప్పి వెళ్ళారు. అది నాకు సిసింద్రి పాటతో నాకున్న అనుభవం. నాకు ఇప్పటికీ గుర్తుందండి. ఒక మంచి మాట, మీరు ఒక మంచి స్థాయిలో ఉన్నారు, అప్పటికే వచ్చిన ఒక అప్కమింగ్ సింగర్కి మీకు అవసరం లేదు చెప్పాల్సిన, ఆ టైం కూడా అవసరం లేదు. బట్ యు ఆర్ సో నైస్.